మెగాస్టార్ గారు అని చెప్పి సినిమాల్లో చూసి సార్ని మెగాస్టార్ అన్నారు. నిజ జీవితంలో కూడా ఆయన మెగాస్టార్ అనిపించుకోవడానికి నా దగ్గర ఒక రీజన్ ఉందండి. రీసెంట్ గా సావిత్రి గారి బుక్ లాంచ్ ఒకటి జరుగుతుంటే బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు గెస్టులుగా వచ్చారు కదా. అంతా అయిపోగానే అయిపోయింది 7:38కి. నేను మా మదర్ తో వెళ్ళా. ఎవరికైనా మెగాస్టార్ గారు నేను అక్కడ దగ్గర నాకు ఇన్విటేషన్ వచ్చింది దానికి, నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అమ్మగా ఇక్కడే ఉంది, వెళ్దాం రామ్మా అని మా అమ్మని కూడా తీసుకెళ్ళి, చిరంజీవి గారు వస్తుందంటే వస్తా అని వచ్చింది. ఇక రాగానే వెళ్ళిపోతున్నారు, సార్ది అయిపోయింది, బౌన్సర్స్ అందరు హడావిడి మీరు చూసే ఉంటారు, బయటికి వెళ్ళిపోతున్నారు, అందరు ఫోటో వెళ్తున్నారు కదా. వెళ్తున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను, మధ్యలోండి హాయ్ సార్ అన్న. వెళ్తే చూసి హే తేజ బాగున్నావా అన్నారు. బాగున్నా అమ్మ ఫోటో అంటే ఒక నిమిషం వెళ్తున్నా. ఆయన ఆగి వెనక్కి వచ్చి ఒక నిమిషం ఎక్కడ ఉన్నారంటే అమ్మ ఏం పేరు ఒకసారి పక్క రండి అని బౌన్సర్లను పక్క జరిపి ఏం పేరు అమ్మ లక్ష్మి గారు, అమ్మ రామ్మ అని చెప్పి పిలిచి ఆ తేజ తీసుకో ఫోటో అని చెప్పి ఫోటో ఇచ్చి ఓకేనా తేజ జాగ్రత్త ఇల్లు అమ్మ జాగ్రత్త అమ్మ బాగున్నారు కదా అని చెప్పి వెళ్ళిపోయారండి ఆయన. నాకు ఆ మూమెంట్ లో మనం అడిగి ఫోటో ఇవ్వటం నేను జస్ట్ చూసి అంత ఫ్లోలో ఆయన వెళ్ళిపోవచ్చు. అసలు చూసి అరే మనకు తెలుసు కదా ఒక మాట పలకరిద్దాం అని చెప్పి ఆయన తేజాను పలకరించి ఆపి ఒక ఫోటో ఇచ్చాడు కదండి. అసలు నాకు మామూలుగా అనిపించలేదు, అంతమంది జనాలు కూడా గుర్తుపట్టి ఆగాడంటే మామూలు విషయం కాదు అది. అందుకే ఆయన సినిమాల్లోనే కాదు నిజ జీవితం కూడా మెగాస్టారే ఆయన. మన అనుకున్న వాళ్ళకి ఆయన కావాలంటే చేసి పెడతాడని చెప్పి నిదర్శనం అంతే.